నిర్గమకాండము 3వ అధ్యాయములో మొదటి వచనం నుండి మనం చూచినప్పుడు, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదననుకునెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకుని దేవుని వైపు చూడ వెరచెను. ఈ 6 వచనములను ఆధారము చేసుకుని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పనిని పాత నిబంధనలో ఈ అగ్ని పొదలో నుండి చేసిన పనితో పోల్చి మీతో మాట్లాడవలనని నేను ఇష్టపడుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం పొదను మనము చూచినప్పుడు ఈ పొద ఇది ఒక చెట్టు వంటిది. ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉన్నది అని మనము చూచినట్లయితే జీవము కలిగినదే. ఈ పొద ఎలా ఉన్నది అంటే జీవముతో నిండి ఉన్నదే. కానీ ఈ పొద కాలక్రమేణా అది పాడగవలసిన లేక ఈ పొద చనిపోవలసిన స్థితి మానవులు ఎలాగో తన జీవితంలో కలిగి ఉంటాడో, ఈ పొద లేక ఈ చెట్టు కూడా కాలక్రమేణా అది అంతము కావలసిన స్థితిలో ఉండగా, ఇప్పుడు ఆ పొదలోనికే దేవుడు ఏం తీసుకుని వచ్చాడు అంటే, అగ్నితో ఆ పొద నింపబడినను కూడా అది కాలిపోయినట్టుగా గుప్పించచ్చునను కూడా అది చావనిదిగా, ఆ పొద మండుచూనే చేయుచున్న పని ఏమిటి అంటే, అచట నిలిచి ఉన్న నాయకుడైన మోషేను పని కొరకు సిద్ధము చేసే పనిని ఈ పొద చేయుచు ఉండుట మనము చూడగలుగుచు ఉన్నాము. ఇప్పుడు ఈ పొదను మనము చూచినప్పుడు ఎలా ఉన్నది? ఈ పొదలో అగ్ని చేరినను కూడా ఈ అగ్ని వలన ఆ పొద అంతము కావడము లేదు, కానీ సజీవముగా ఉన్నది. సజీవుడైన వాడు చేయగలిగిన పని ఏమిటి అనగా, సజీవుడైన వాడు మాటలాడగలడు. ఇప్పుడు ఈ పొద సజీవమైనదని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ పొదలో నుండి దేవుని యొక్క స్వరము వినిపింపబడుతూ ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తరువాత క్రీస్తుని వెంబడించుచున్న వారు, క్రీస్తుని అనుచరులు, క్రీస్తు యేసుని దేహముగా సంఘముగా నిలిచిన వారు, మారిన వారు, వీరును అనేకమైన శ్రమలను హింసలను వారు ఎదుర్కొన్న వారై ఉన్నారు. ప్రజల చేత బాధింపబడిన వారిగా, తృణీకరింపబడిన వారిగా, వేధింపబడిన వారిగా, దూషింపబడిన వారిగా వీరు ఉండినను కూడా వీరు ఎలా ఉన్నారు అనగా, వీరు సజీవముగా ఉండుట మనము చూడగలుగుచు ఉన్నాము. సంఘము సజీవముగా ఉండి ముందుకు కొనసాగుట మనము చూడగలుగుచు ఉన్నాము. దేవుడు రగిల్చిన అగ్ని ఆరిపోకుండా కాంతి ప్రకాశించుట మనము చూడగలుగుచు ఉన్నాము. కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా, అక్కడ మోషేను రూపాంతరపరచుటకును, మోషేను దేవుని పని కొరకు సిద్ధము చేయుట కొరకును, మోషేలో దాగి ఉన్న బహుశా సాకులు చెప్పుచుండను బట్టి నామకార్థత ఉన్నది అని మనము చెప్పవలసి వస్తే, బహుశా అట్టిది ఏదైనా ఉన్న ఎడల దానిని మోషే నుండి తొలగింపచేసి మోషేను మరొక 40 సంవత్సరములు తన ప్రజల కొరకు సజీవముగా ఉంచి మోషే ఎదుర్కోవలసిన ఆ కొలిమి వంటి శ్రమలో సైతము సజీవముగా నిలిచి ఉండి ముందుకు సాగుటకు గాను దేవుడు ఆ పొదలోనికి అగ్నిని తీసుకువచ్చినట్టుగానే ఈరోజు క్రైస్తవ సంఘములోనికి దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిని తీసుకుని వచ్చుచూ ఉన్నాడు.